beloved viewers, welcome back to our channel. ఈ వీడియోలో కూడా థియరీ ఆఫ్ ఈక్వేషన్ సంబంధించి వేరియస్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ కంటిన్యూషన్. ఇఫ్ టూ రూట్స్ ఆఫ్ x cube plus ax square plus bx plus c is equal to 0 are connected by the relation alpha beta plus 1 is equal to 0, then the condition is so option 1 c square plus ac plus b plus 1 is equal to 0. Next c square minus AC plus B plus 1 is equal to 0. Option 3 C square plus AC plus B is equal to 0. Option 4 C square minus AC plus B is equal to 0. Okay? So ఇక్కడ గమనించండి, two roots of this equation. సో ఇక్కడ గమనించినట్లయితే మీరు దీని యొక్క ఎక్స్పెరిమెంట్ ఎంత అండి? డిగ్రీ 3 కాబట్టి ఎన్ని రూట్స్ ఉంటాయండి? హౌ మెనీ రూట్స్ ఆర్ దేర్? 3 రూట్స్. డిగ్రీ 3 అయితే మ్యాక్సిమం రూట్స్ ఏంటండి? 3 అండి. సో ఇక్కడ మనకి ఈ 3 రూట్స్లో 2 రూట్స్ ఆర్ కనెక్టెడ్ బై దిస్ రిలేషన్. అంటే మనం ఆల్ఫా బీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 అంటే ఆల్ఫా బీటా వాల్యూ -1 ఓకే. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద 2 రూట్స్ ఈజ్ గివెన్ బై -1. డిగ్రీ 3 కదండి. డిగ్రీ 3 అంటే థర్డ్ రూట్ ఉండాలి కదా, దాన్ని సమ్ గామా అనుకుంటాం. ఓకే. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ స్టాండర్డ్ ఫామ్ ఉంది, కాబట్టి P1 ఎంత అండి? A, P2 B, సో P3 C. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ రూట్ మనము లెట్ ద థర్డ్ రూట్ బి గామా. ఇప్పుడు S3 రాస్తాం, ఎందుకంటే మనకి ఈ ప్రోడక్ట్ తెలుసు కాబట్టి S3 రాస్తాం. S1తో S2 తోటి పని లేదండి. సో S3 ఏంటి? ఆల్ఫా బీటా గామా is equal to -P3 అంటే మైనస్ C అని అర్థం. ఓకే. ఇప్పుడు ఈ ఆల్ఫా బీటా ఎంత వాల్యూ? -1. సో -1 ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ -C. సో గామా ఈజ్ ఈక్వల్ C. అంటే గామా ఈజ్ నథింగ్ బట్ రూట్ అంటే ఎఫ్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ 0. కాబట్టి ఇక్కడ గామా ఈజ్ ఎ రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో మనం ఎఫ్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ 0 అంటే దాని మీనింగ్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ 0. అది దాని మీనింగ్. ఓకే. దట్ ఈజ్ అంటే దానిలో ఎక్స్ ప్లస్లో సి పెట్టినట్టు ఏమవుతుంది? సి క్యూబ్. నెక్స్ట్ ఏసీ స్క్వేర్. ఓకే. ప్లస్ టోటల్గా మనకి కామన్గా ఏముందండి? సి ఉంది. అది గమనించినట్లయితే సి ఉంది. సో సి కామన్ తీసినట్టయితే ఏమవుతుందండి? సి స్క్వేర్ ప్లస్ ఏసీ ప్లస్ బి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. ఓకే. సో అల్టిమేట్గా సి స్క్వేర్ ప్లస్ ఏసీ ప్లస్ బి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఏదో సి ఈజ్ ఈక్వల్ 0 ఆర్ సి స్క్వేర్. ఇక్కడ మనకి ఎలాగూ 0 అనేటువంటిది మనకి ఎఫ్ ఆఫ్ 0 పెట్టినట్లయితే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే మీరు ఎఫ్ ఆఫ్ 0 పెట్టామనుకోండి, ఎఫ్ ఆఫ్ 0 పెడితే ఏమవుతుంది? సి అవుతుంది. కానీ సి నాట్ ఈక్వల్ టు 0 అనే కదా, వాడు ఇవ్వలేదు కదా.
అందువల్ల క్లియర్గా సి నాట్ ఈక్వల్ టు 0, హెన్స్ ఆన్సరు సి స్క్వేర్ ప్లస్ ఏసీ ప్లస్ బి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఆ విధంగా మీరు ఈ బిట్ టైప్ క్వశ్చన్స్ మనం చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If the product of two roots, if the product of if the product of two roots of if the product of two roots of x cube plus kx square plus 31x minus 30 is equal to 0 is 15, then k is equal dash option 1 2, option 2 minus 2, option 3 minus 10, option 4 10. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సింపుల్గా ఇందాక ప్రొడక్ట్ ఆఫ్ టూ రూట్స్ ఈజ్ 15 అంటే సపోజ్ ఆల్ఫా బీటా గామా, ఎందుకంటే ఎక్స్ క్యూబ్ కాబట్టి 3 రూట్స్. ఓకే, సో వాట్ ఈస్ గివెన్ ప్రొడక్ట్ ఆఫ్ టూ రూట్స్? సో ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ 15, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ 15, ఇందాక ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ -1. సో ఇప్పుడు సేమ్ ఇక్కడ P1 ఎంత అంటే మనకి K, P1 K, నెక్స్ట్ P2 31, P3 -30. ఓకే, నౌ S3 అంటే ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ -P3 అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అండి, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో ఈ ఆల్ఫా బీటా ఎంత అండి? హౌ మచ్? 15. సో 15 గామా ఈజ్ ఈక్వల్ 30. సో 15 1s 15 2s. సో గామా వాల్యూ 2 అంటే గామా వాల్యూ 2 మీన్స్ ఇక్కడ హియర్ రూట్స్ ఆర్ నథింగ్ బట్ ఆల్ఫా బీటా గామా. సో గామా ఈజ్ ఏ రూట్, దట్ మీన్స్ ఎఫ్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ 0. సో ఎఫ్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు 0, ఎఫ్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ 0. అందువల్ల దాని మీనింగ్ ఏంటి? ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ 0 అంటే సబ్స్టిట్యూట్ చేసిన 2 క్యూబ్ 8, సో k ఇంటూ 4 ప్లస్ 31 ఇంటూ 2, 31 ఇంటూ 2, సో 62 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ 0. సో 4k. ఇక్కడ గమనించినట్లయితే 62 ప్లస్ 8 హౌ మచ్ ఎంత అండి? 70. సో 70 మైనస్ 30 40 ఈజ్ ఈక్వల్ 0. సో 4k ఈజ్ ఈక్వల్ -40. సో k వాల్యూ -10, k వాల్యూ -10. సో k వాల్యూ -10. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే ఇక్కడ k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారండి. అంటే వెన్ ఎవర్ యూ గాట్ వన్ రూట్ మీన్స్ ఈజీలీ టు ఫైండ్ ద రిక్వైర్డ్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అబ్టైన్ minimum one root. What is that value? If that particular value is obtained means definitely we have to obtain the required one. So this is the in that continuation only అక్కడ కండిషన్ అడిగాడు, ఇక్కడ అన్నోన్ వాల్యూ k అడిగాడు. సింపుల్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే వీ హ్యావ్ టు అబ్టైన్ ద వాల్యూ ఆఫ్ k. ఓకే, నెక్స్ట్. If alpha, beta, gamma are the roots of, if alpha, beta, gamma are the roots of, if alpha, beta, gamma are the roots of x cube plus ax square
ax square plus bx plus c is equal to 0. Then sigma alpha square into beta plus gamma is equal dash. Option AB plus 3c, AB plus 3c. Option 2, AB minus 3c. Option 3, 3c minus AB. Option 4, 3ABC. 3ABC. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ వాట్ ఈస్ ద రిక్వైర్డ్ వన్? సిగ్మా ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా ప్లస్ గామా. దిస్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా సిగ్మా. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ సిగ్మా ఆల్ఫా స్క్వేర్ గామా. This is nothing but sigma alpha square beta plus sigma alpha beta square. Sigma alpha square. Here sigma alpha square gamma. Okay. This is nothing but మనం దీన్ని ఎక్స్పాండ్ చేసిన alpha beta square. Okay. Beta gamma square, gamma alpha square. సేమ్ అదే అనమాట. సో దిస్ నథింగ్ బట్ S1 S2 మైనస్ 3 S3. ఫస్ట్ వీడియోలో చెప్పింది ఏదేనండి. ఈ ఫార్ములాస్ బాగా వస్తాయి, ఆబ్జెక్ట్ చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి ఇది. సో దిస్ నథింగ్ బట్ సింపుల్గా S1 మీకు లాస్ట్లో ఫార్ములా చెప్పానండి. ఏం చెప్పాను? సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ సిగ్మా ఆల్ఫా బీటా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ S1 S2 మైనస్ 3 S3. దట్స్ ఆల్. అంటే ఇక్కడ నీకు చూసినట్టయితే ఇక్కడ మనం P1 P2 P3 P1 P2 P3. సో P1 ఈజ్ ఈక్వల్ టు A అండి, P2 ఈజ్ ఈక్వల్ టు B అండి, సో P3 వాల్యూ C. ఇక్కడ S1 అంటే మైనస్ P1 అండి, సో మైనస్ A. S2 అంటే P2 అండి, అంటే B అండి. S3 అంటే మైనస్ P3 అండి, ఈజ్ ఈక్వల్ మైనస్ C. S1 S2 S3 S1 S2 S3. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. S1 ఎంతండి? మైనస్ A. S2 ఎంతండి? B మైనస్ 3 ఇంటూ మైనస్. సో మైనస్ AB ప్లస్ 3C, మైనస్ AB ప్లస్ 3C. దట్ ఈస్ నథింగ్ బట్ 3C మైనస్ AB, 3C మైనస్ AB. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. అందుకోసం ఆ ఫార్ములాస్ని బాగా రావాలండి. ఏ ఫార్ములాస్ అండి? సిగ్మా ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ S1 స్క్వేర్ మైనస్ 2S2, సిగ్మా ఆల్ఫా క్యూబ్ ఈజ్ ఈక్వల్ S1 క్యూబ్ మైనస్ 3S1 S2 ప్లస్ 3S3, సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ S2 స్క్వేర్ మైనస్ 2S1 S3, సిగ్మా ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ ఈజ్ ఈక్వల్ S2 క్యూబ్ మైనస్ 3S1 S2 S3 ప్లస్ 3S3 స్క్వేర్. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ వన్, S1 S2 మైనస్ 3S3. ఈ 5 ఫార్ములాస్ బాగా గ్రిప్లో ఉంటే ఆబ్జెక్టివ్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. చిటికేస్తే ఆన్సర్ అంటారు చూసారా, అదేనండి. సింపుల్. పెద్ద కష్టపడ్డా నేనంటే మీకు డీటెయిల్గా ఇవ్వాలని చెప్పి, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పి ఇవన్నీ రాశాను. సింపుల్ డైరెక్ట్గా ఇదేనండి రాసేది. S1 S2 మైనస్ 3S3 ఓవర్. ఈజీగా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. సేమ్. If alpha, beta, gamma are the roots of, and ఈ ఫార్ములాస్ మీద బేస్డ్ ఆన్ ద ఫార్ములా ఫస్ట్ వీడియోలో అందుకోసం క్లియర్గా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. నెక్స్ట్ అనదర్ బిట్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r is equal to 0 ప్లస్ r is equal to 0. Then sigma alpha square beta square is equal to, so first option q square minus 2pr. So first option q square minus 2pr, second option q square plus 2pr, third option q plus
2pr. Fourth option q minus 2pr. ఓకే, సో సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఫార్ములా ఏంటండి? సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఫార్ములా ఇప్పుడు చూడండి ఎంత డైరెక్ట్ చేసుకోవచ్చు. సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఫార్ములా గుర్తుకొస్తుందా? సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఫార్ములా ఏంటండి? s2 స్క్వేర్ మైనస్ 2s1 s3. s2 స్క్వేర్ మైనస్ 2s1 s3. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది. s2 అంటే p2, సో p2 స్క్వేర్ మైనస్ s1 అంటే మైనస్ p1, హియర్ దిస్ ఈజ్ మైనస్ p3. అంటే సింపుల్గా చెప్పాలంటే p2 స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2p1 p3. సో p1 హియర్ p1 p2 p3. ఇక్కడ గమనించండి, p1 అంటే p అండి, సో p2 అంటే q అండి, p3 అంటే r అండి. దట్స్ ఆల్. సో అప్పుడు ఎంతండి? q స్క్వేర్ మైనస్ 2pr, q స్క్వేర్ మైనస్ 2pr, q స్క్వేర్ మైనస్ 2pr. అందుకే ఫార్ములా చాలా బాగా రావాలండి, కరెక్ట్గా రావాలన్నమాట. ఎందుకంటే ఆబ్జెక్టివ్ చేసినప్పుడు ఇలాంటి చాలా ఈజీగా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నానండి. సిగ్మా ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ s1 స్క్వేర్ మైనస్ 2s2. సిగ్మా ఆల్ఫా క్యూబ్ ఈజ్ ఈక్వల్ s1 క్యూబ్ మైనస్ 3s1s2 ప్లస్ 3s3. సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ s2 స్క్వేర్ మైనస్ 2s1s3. సిగ్మా ఆల్ఫా క్యూబ్ బీటా క్యూబ్ ఈజ్ ఈక్వల్ s2 క్యూబ్ మైనస్ 3s1s2s3 ప్లస్ 3s3 స్క్వేర్. And sigma alpha square beta plus sigma alpha beta square is equal s1 s2 minus 3s3. సో ఈ ఫార్ములాస్ అని బాగా గ్రిప్లో ఉంచుకోండి, చక్కగా ఈ ఆబ్జెక్టివ్ టైప్ చాలా ఈజీ చేసుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ బిట్ సేమ్ రూట్స్ ఆఫ్ 4x cube minus x square plus 10x plus d is equal to 0. Then sigma alpha into beta plus gamma is equal to, okay, options 10, next minus 10, 5, దిస్ ఈజ్ మైనస్ 5. ఇక్కడ చూడండి చాలా చక్కగా ఫస్ట్ ఇక్కడ మనం 4తో డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ 4తో డివైడ్ చేసుకుంటాం, 4 తోటి డివైడ్ చేయాలండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఇది p1, ఇది p1 మైనస్ 1/4, p2 10/4, 10/4 అంటే 5/2 రాద్దాం. సో p3 is equal d/4. ఓకే, ఇప్పుడు ఇదేంటో చూద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ గామా అంటే ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేద్దాం. ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా అంటే దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చుగా. ఆల్ఫా బీటా ప్లస్ గామా ఆల్ఫా, గామా ఆల్ఫా. ఆల్ఫా సిగ్మా ఆల్ఫా బీటా అంటే ఏంటి? ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా, మధ్యలో ప్లస్. సేమ్ అదే కదా, అంటే బోత్ ఆర్ ద సేమ్. అంటే ఇది s2నే, ఇది s2నే గుర్తుపెట్టుకోండి. మనకి s2 అంటే సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద టూ రూట్స్ టేకిన్ ఎట్ ఎ టైం. అది ఆల్ఫా బీటా కావచ్చు, బీటా గామా కావచ్చు, గామా ఆల్ఫా కావచ్చు. సో 2s2 అంటే 2p2 అని అర్థం. అంటే p2 ఎంత మనకి? ఇది. సో 2 into 5/2, 2 get cancel. సో ఆన్సర్ 5. ఆన్సర్ 5. సో ఆప్షన్ 3 is the right one. ఆప్షన్ 3 is the right one. ఆప్షన్ 3. సపోజ్ దీనికి ఆల్ఫా స్క్వేర్ ఉంచాడు అనుకోండి, ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ వచ్చింది అనుకోండి, అప్పుడేంటి? s1 s2 మైనస్ 3s3. చూసారా చిన్న స్లైట్ వేరియేషన్, ఎంత ఫార్ములా మారిపోయిందో. ఇది ఆల్ఫా స్క్వేర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటంటే ఫార్ములా s1 s2 మైనస్ 3s3, s1 s2 మైనస్ 3s3 అయిపోయింది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్
same, if alpha, beta, gamma are the roots of x cube plus px square plus qx plus r is equal to 0, then sigma beta square plus gamma square by beta gamma. ఓకే, కొంచెం అంటే కొన్ని సందర్భాల్లో మనకి డైరెక్ట్గా ఇవ్వడానికి క్వశ్చన్. సో దీన్ని కొంచెం మీరు గమనించండి. ఇక్కడ ముందు P1 P2 P3 తెలుసు కదా ఇది. సో P1 P అండి, P2 నేమో Q అండి, P3 R, అంతేగా, స్టాండర్డ్ ఫామ్ ఉంది కదా. సో ఇప్పుడు ఫస్ట్ దాన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ బై బీటా గామా. మనకి ఇందా చెప్పిన ఫార్ములా ఏంటి? ఆల్ఫా బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా గామా స్క్వేర్ సిగ్మా ఉంది. అంటే ఇక్కడ మనం గమనించిన S3లో కూడా ఆల్ఫా తగ్గింది. కాబట్టి ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఈ ఆల్ఫా తోటి దీన్ని మల్టిప్లై చేస్తాను, బోత్ న్యూమరేటర్ డినామినేటర్ని. ఓకే, మల్టిప్లై బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై ఆల్ఫా. అప్పుడు ఎంత అయింది? ఆల్ఫా బీటా గామా. సో దిస్ ఈజ్ ఫిక్స్డ్. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఇట్స్ ఫిక్స్డ్ అందువల్ల సిగ్మా నుంచి బయటకు వచ్చేస్తాను. అంటే 1 బై ఆల్ఫా బీటా గామా ఇంటూ సిగ్మా ఆల్ఫా ఇంటూ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్. అదే మీకు S1 S2 మైనస్ 3 S3 ఇంకా మీకు క్లియర్గా వివరిస్తాను. చూడండి, ఇది ఎంత అండి? ఇది S3. సో దీన్ని ఒకసారి మళ్ళా మీకు రాస్తాను. ఆల్ఫా బీటా స్క్వేర్ ప్లస్ సిగ్మా ఆల్ఫా గామా స్క్వేర్. సో ఇదే మనకి S1. ఇక్కడ గమనించినట్లయితే మీకు టోటల్గా దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా బీటా స్క్వేర్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా స్క్వేర్ బీటా, సో దిస్ ఇస్ నథింగ్ బట్ మనకి సిగ్మా ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ సిగ్మా ఆల్ఫా బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ S1 S2 మైనస్ 3 S3. S1 S2 మైనస్ 3 S3. కాబట్టి ఇప్పుడు విడివిడిగా రాసినట్లయితే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? ఇప్పుడు చూడండి, S1 S2 మైనస్ 3 S3 బై S3. ఓకే, సో ఎంత అవుతుందండి మీకు ఇది? S1 S2 బై S3 మైనస్ 3 S3 బై S3. సో S3 గెట్ క్యాన్సిల్. ఇప్పుడు S1 S1 అంటే మనకి మైనస్ P1 కదా. సో మైనస్ P1, S2 అంటే P2 బై మైనస్ P3. దిస్ ఈజ్ మైనస్. సో మైనస్ గెట్ క్యాన్సిల్. P1 P1 ఎంత అండి మనకి? P1 P. సో P2 అంటే Q, PQ బై P3 అంటే R మైనస్ 3. సో PQ బై, సో దిస్ నథింగ్ బట్ PQ బై R మైనస్ 3. ఆప్షన్స్ ఇచ్చాడండి, నేను ఆప్షన్స్ రాయలేదు, ఇక్కడ రాస్తాను. నేను ఆప్షన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షను PQ బై R మైనస్ 1, సెకండ్ ఆప్షన్ PQ బై R మైనస్ 2, థర్డ్ ఆప్షన్ PQ బై R మైనస్ 4, ఫోర్త్ ఆప్షన్ PQ by R minus 3. So this is the correct option. సో ఈ విధంగా మీరు కొంచెం అంటే ఇచ్చిన డైరెక్ట్గా ఇవ్వకుండా ఇండైరెక్ట్గా ఇస్తాడు. కొంచెం మనకు తెలిసిన దానిలోకి నోన్ ఫామ్లోకి వీ హ్యావ్ టు కన్వర్ట్. ఓకే, జస్ట్ బై మల్టిప్లికేషన్ విత్ ఆల్ఫా. ఓకే, సో ఈ విధంగా మనం వెనెవర్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ వీ హ్యావ్ టు ఫైండ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, అలాగే నెక్స్ట్ మనం ఈ ఏపీ జీపీ హెచ్పి గురించి కాసేపు చెప్తాను మీకు సింపుల్గా. ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి సింపుల్గా, వెనెవర్ ఫర్ ద ఈక్వేషన్ రూట్స్ ఆర్ ఇన్ ఏపీ మీన్స్ హెడింగ్ పెట్టుకోండి చక్కగా. వెనెవర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఎక్స్ క్యూబ్, సపోజ్ P1 x square plus P2 x
plus P3 is equal to 0. R in AP. R in AP. ఎప్పుడైతే ఏపీలో ఉన్నాయో వెంటనే let the roots be alpha minus beta, alpha plus beta. Remember, these are the only roots. Alpha minus beta one root, alpha one root, alpha plus beta one root. And here common difference is beta. And here remember that common difference is beta. Sometimes common difference అడుగుతారండి. ఇప్పుడు మనకి ఎప్పుడైతే నీకు ఇక్కడ ఈ విధంగా ఉన్నదో చక్కగా మీరు S1 వేసుకోండి అంతే. ఏపీ ఇచ్చాడు అంటే సింపుల్గా సమ్ ఆఫ్ రూట్స్ వేసుకోండి, ఈజీగా క్యాన్సిల్ అయిపోతాయి అండి, ఈజీగా క్యాన్సిల్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్ మైనస్ P1 అంటే బీటా క్యాన్సిల్, కాబట్టి 3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ మైనస్ P1 అని. సో వెంటనే డైరెక్ట్గా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ మైనస్ P1/3. దట్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ మైనస్ P1/3. అది ఇంకా వేరే ఇంకేం అవసరం లేదు, ఆబ్జెక్టులో డైరెక్ట్గా ఆల్ఫా వాల్యూ వచ్చేస్తుంది. ఏంటి మైనస్ P1/3. ఇప్పుడు చూడండి మీకు ఒక ఆబ్జెక్ట్ టైప్ వస్తుంది. ఇక్కడ సపోజ్ ఇఫ్ ద రూట్స్ ఆఫ్ x cube minus 12x square plus 39x plus k is equal to 0 are in AP. Then k is equal, so option lo 28 minus 28 18 minus 18 given. So roots are in AP. డైరెక్ట్ గా మనకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ P1/3 అంటే మైనస్ P1 అంటే ఇదే కదా -12/3 అంటే ఎంత అండి 4. అంటే ఆల్ఫా ఇస్ ఏ రూట్ అంటే దాని అర్థం ఏంటి, f ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే f ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. 4 సబ్ చేసుకోండి. 4 క్యూబ్ ఎంత అండి 64. 4 స్క్వేర్ ఎంత అంటే నీకు 4 స్క్వేర్ 16. 4 into 4 16. 16 12 మల్టిప్లై చేద్దాం. 12 6 72. 12 1 12 192. ఓకే 192 తర్వాత ప్లస్ 39 into 78 ప్లస్ k ఈజ్ ఈక్వల్ 0. సో ఇక్కడ గమనించినట్లయితే మనకి 64 78. సో ఎంత అంటే నీకు చక్కగా 12 నెక్స్ట్ 142. ఓకే సో 142 ఇది 142 అంటే మైనస్ 192 ఈజ్ ఈక్వల్ మైనస్ k అంటే 192 నుంచి 142 అండి. ఓకే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంకా చిన్న ఇదండి f ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ 0. సో 4 క్యూబ్ అంటే 64 అండి. 4 స్క్వేర్ అంటే 16 into 12 192. ఇక్కడ 4 into 39 అండి, సారీ 4 into 39. సో 4 9 36, 4 3 12 156 అండి. 156 హియర్ దిస్ ఈజ్ 156 అండి. సో ఇక్కడ 156 ప్లస్ 64 156 ప్లస్ 64 ఓకే అంటే ఎంత 220 అంటే ఈజీగా మీకు 220 minus 98. సో హియర్ 220 minus 98 అంటే 28 ఈజ్ ఈక్వల్ మైనస్ k. సో k ఈజ్ ఈక్వల్ మైనస్ 28. సో హియర్ k ఈజ్ ఈక్వల్ మైనస్ 28. సో దిస్ ఈజ్ ద గివెన్ ఆప్షన్. ఓకే k ఈజ్ ఈక్వల్ మైనస్ 28. ఎందుకంటే ఆప్షన్స్ కూడా ఇచ్చారండి. ఫస్ట్ ఆప్షన్ మనకి 28, సెకండ్ ఆప్షన్ మైనస్ 28, థర్డ్ ఆప్షన్ 18, ఫోర్త్ ఆప్షన్ మైనస్ 18 అండి. సో మైనస్ 28 ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఏపీ ఇస్తే మీరు ఒక్కటేనండి డైరెక్ట్గా మైనస్ P1/3 ఒక రూట్ వచ్చేసింది అంతే.
దాంతో అయిపోతుంది చాలా ఈజీగా. ఏపీ ఉంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది. ఆబ్జెక్టులో -P1/3. ఇంకా మీరు ఎవరిని అడగాల్సిన పని లేదండి. చక్కగా ప్రతి ఒక్కటి మీకు వివరంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వెన్ ఎవర్ రూట్స్ ఆర్ ఇన్ ఏపీ మీన్స్ డైరెక్ట్లీ వీ హ్యావ్ టు అప్టైన్ ద గివెన్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ same, the condition that the roots of the condition that the roots of ax cube plus bx square plus cx plus d is equal to 0 may be in AP. If సో ఆప్షన్స్ కూడా వెరిఫై చేయడం చాలా ముఖ్యమండి. మనం చేసిన తర్వాత కూడా ఆప్షన్స్ కూడా చూడటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2b³ plus 27a²d is equal to 9abc. ఆప్షన్ 2 2b³ plus 27a²d is equal to -9abc. Next, option 3, same, 2b³ minus 27a²d is equal to 9abc. Fourth option, 2b³ minus 27a²d is equal to -9abc. ఓకే, చాలా ఈజీ అండి. ఎక్కడైనా రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అది క్యూబిక్లో ఉంటే డైరెక్ట్గా రూట్స్ ఆర్ ఇన్ ఏపీ, సింపుల్. రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అంటే వెంటనే చక్కగా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ -P1/3. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ -P1/3. సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఇదే కదా మనకి. అంటే ఇక్కడ ఏతో డివైడ్ చేసినట్లయితే దీన్ని ఏతో డివైడ్ చేసినట్టు ఎంత అవుతుంది మీకు? x³ plus b/a into x², ఓకే, ప్లస్ c/a ప్లస్ d/a is equal to 0. ఇది అంటే ఇది P1 మనకి, దిస్ ఈజ్ P1. అంటే అసలు ఎంత అండి? b/a/3 అంటే -b/3a. So since alpha is root of the given equation, so we have to substitute in place of x. Just you have to substitute the f of alpha is equal to 0. That implies f of alpha is equal to 0. So చివరిలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అండి, మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే a⁴³ plus b⁴² plus c⁴ plus d is equal to 0. అంటే ఎంత అవుతుంది? a ఇంటూ α³ అంటే -b³/27a³. ఓకే, నెక్స్ట్ ప్లస్ b ఇంటూ α² అంటే b²/9a². ఓకే, ప్లస్ c ఇంటూ -b/3a ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ గమనించినట్లయితే మీరు a³ క్యాన్సిల్ అయ్యి a² వస్తుంది. ఓకే, సో రిమైనింగ్ ఇక -b³/27a². నెక్స్ట్ అగైన్ ప్లస్ b³/9a². నెక్స్ట్ ఇక్కడ మైనస్ bc/3a. ఓకే, ప్లస్ d is equal to 0. ఓకే, సో ఇక్కడ LCM 27a². LCM 27a². ఓకే, LCM 27a². అప్పుడు ఎంత ఉందండి? ఇది -b³. ఇక్కడ 9 అనేది 3 టైమ్స్ పోద్దండి. సో 3b³ అయిపోతుంది. 3b³ అయిపోయింది. ఓకే, తర్వాత 3 అనేది ఇక్కడ
ఫస్ట్ 9 టైమ్స్ అండి, ఏ కూడా 1 టైం పోతుంది, అంటే ఇక్కడ ఎంత అండి 9a, కాబట్టి -9abc, తర్వాత d ఇంటూ అది ప్లస్ 27a² అది ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ గమనించినట్లయితే మీరు 3b³ - b³ ఎంత అండి 2b³, కాబట్టి 2b³ తర్వాత ప్లస్, ఎందుకంటే ఆప్షన్స్లో మనకి తర్వాత ఉన్నటువంటి వాల్యూ 27a²d, ఓకే, -9abc, 9abc అదే కదా ఆర్డర్, 9abc ఈజ్ ఈక్వల్ 0 ఇంటూ 27a², క్రాస్ మల్టిప్లై చేసినట్టయితే దీనికి కూడా రైట్ సైడ్ తీసుకున్నట్లయితే ఫైనల్గా కండిషన్ 2b³ ప్లస్ 27a²d ఈజ్ ఈక్వల్ 9abc. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే కండిషన్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండి. ఇదే మనకు ఐపీలో కూడా 7 మార్క్స్ ఇచ్చారు, కానీ చక్కగా చేసుకోవచ్చు అండి. కాకపోతే ఒక స్టెప్ అనేది రాయాల్సి వస్తుంది. సిన్స్ ద రూట్స్ ఆర్ ఇన్ ఏపీ, లెట్ ద రూట్స్ బి ఆల్ఫా మైనస్ బీటా, ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ బీటా. నౌ S1 తర్వాత ఇంకా సిన్స్ ఆల్ఫా ఈజ్ రూట్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్, దేర్ఫోర్ f ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0. దట్ ఈజ్ స్టెప్స్ రాయాలంటే. ఓకే, ఇవి మనకి ఏపీకి సంబంధించినటువంటి. సో ఏపీలో మనం ఈ విధంగా చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మరి ప్రాబ్లం కూడా ఇక్కడ గమనించండి. మీకు ఇఫ్ వన్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ఇఫ్ one of the roots of 27x³ minus 108x² plus 117x minus 27 is equal to 0 is equal to of the sum of the other two, then one of its roots, is, so option 1 3/4, option 2 -3/4, next 4/3, -4/3. సో ఇక్కడ చూడండి సింపుల్గా వన్ రూట్ ఈజ్ ద హాఫ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద అదర్ టూ. అంటే మీకు ఇక్కడ చూడండి, సపోజ్ ఆల్ఫా, బీటా, గామా అండి. ఓకే, సపోజ్ వన్ రూట్ అంటే ఆల్ఫా, సో హాఫ్ ద సమ్ ఆఫ్ ద రిమైనింగ్ టూ రూట్స్. ఓకే, అంటే సింపుల్గా 2α ఈజ్ ఈక్వల్ బీటా ప్లస్ గామా. లేదు చూడండి, దాంట్లాగే ఆల్ఫా మైనస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా. ఇప్పుడు చూడండి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా, కాన్స్టలే కదా. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ 2 ఆల్ఫా, 2 క్యాన్సిల్. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఆల్ఫా. అంటే డైరెక్ట్గా రూట్స్ ఆర్ ఇన్ ఏపీ ఇవ్వకుండా ఇది ఒక సెంటెన్స్ ఇస్తాడు అంతే, అంటే కొత్తగా ఇస్తాడనమాట. అంతమించి మనం అంటే ఆలోచించడానికి టైం తీసుకోవాలని అంతే. ఇక్కడే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదైనా కాస్త డైరెక్ట్గా అయితే మనకు తెలిసిపోతుంది -p1/3 అని, అంతే కదా. ఇప్పుడు ఇలా చేసినా కానీ ఇంకా మనకి S1 ఏంటి, S1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ -p1. ఇదిగో బీటా ప్లస్ గామా ఎంత 2α ఈజ్ ఈక్వల్ -p1. 3α ఈజ్ ఈక్వల్ ఎంత -p1. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏంటి -p1/3. అదే కదా రూట్స్ ఆర్ ఇన్ ఏపీ అంటే, అదే కదా -p1/3 కదా. డైరెక్ట్ రాసేసుకోవచ్చు. అంటే ఇదంతా టైం సేవ్ అవుతుంది అనమాట. మీరు వన్ రూట్
if one root of the roots of the given equation is equal to half the sum of the remaining two roots అనం చక్కగా the roots are in AP అంటే డైరెక్ట్గా మైనస్ p1/3. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఈ 27తో డివైడ్ చేసినట్లయితే మనకి 108 అది 108/27 108/27 అండి. సో 108/27 XK మనకు కావాల్సిన ఇదే కదా, మనకు కావాల్సిన ఇదే కాబట్టి P1 డైరెక్ట్గా, మిగతా ఎందుకు అవసరం లేదు కదా. సో మనకు కావాల్సిన ఏంటి, వన్ ఆఫ్ ఇట్స్ రూట్స్ ఏంటి అంతే, అది ఆల్ఫా ఇస్ ద వన్ ఆఫ్ ద రూట్స్ కాబట్టి -108/27/3 అంటే మైనస్ ప్లస్ 108/3 into 27 1s 27 4s కాబట్టి ఆన్సరు 4/3. సో 4/3 ఇస్ ద రైట్ ఆన్సర్. రిమైనింగ్ రూట్స్ కూడా కనుక్కోవచ్చు అనమాట, ఇప్పుడు అవసరం లేదు మనకి. సో చక్కగా అంటే ఆబ్జెక్టులు ఇచ్చినప్పుడు ఏపీ గురించి ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా చాలా చక్కగా చేసుకోవచ్చు అండి, ఇబ్బంది పడకూడదు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే. సో ఏపీకి సంబంధించిన డిఫరెంట్ మోడల్స్ అంటే డైరెక్ట్గా ఆ కేవీఎల్ కనుక్కోవటము, అలాగే కండిషన్ కనుక్కోవటము, ఇండైరెక్ట్గా ఇస్తే ఈ విధంగా. అలాగే నెక్స్ట్ మీకు జీపీలో ఉంటే ఏమిటి అనేది కూడా వివరిస్తాను ఈ వీడియోలో. మీకు జీపీలు కూడా వివరిస్తానండి, చక్కగా వినండి, దాని మీద ప్రాబ్లమ్స్ కూడా మీకు చక్కగా చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మామూలుగా నంబర్స్ ఆర్ ఇన్ ఏపీ అనుకోండి, ఏం రాస్తారు, A/R AAR అవే కదా, కామన్ రేషియో ఇస్ ద సేమ్. జీపీ అంటే ఏపీ అంటే కామన్ డిఫరెన్స్ ఇస్ ద సేమ్. ఇక్కడ ఆర్ ఇస్ ద రేషియో, కామన్ రేషియో అంటే T2/T1 T3/T2 ఇవి మనకి ప్రోగ్రెషన్స్లో. అందువలన ఇక్కడ ప్రొడక్ట్ చేస్తే మనకి క్యాన్సిల్ అయిపోద్ది, అందువల్ల S3 చేయాలి. అక్కడేమో సమ్ చేస్తే క్యాన్సిల్ అవుద్ది. ఏపీలో S1 అనేటువంటిది ఎందుకు వేస్తున్నాం అంటే సమ్ చేస్తే క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ ప్రొడక్ట్ చేస్తే అంటే S3 వాడాలి. సో ఇప్పుడు చూడండి, if the roots are in GP, if the roots are in GP అంటే ఇక్కడ when the roots are in GP అంటే let the roots be సింపుల్ α/β అంటే మనకి α/β అలవాటు కదా, α/β ఆల్ఫా బీటా సింపుల్. అప్పుడు ఎంత నీకు S3 రాసుకుంటాం. S3 is equal α/β into ఆల్ఫా బీటా is equal to -P3. సో బీటా క్యాన్సిల్. సో ఆల్ఫా క్యూబ్ is equal -P3 అంటే ఆల్ఫా is equal -P3 హోల్ పవర్ 1/3. ఇదండి. ఇందాకేమో -P1/3, ఇక్కడ -P3 హోల్ పవర్ 1/3. ఇంకొకటి ఏంటంటే కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ ఎలా ఇస్తాడో చూడండి, ఈజీగా అసలు ఏమీ చేయకుండా ఈజీగా చెప్పవచ్చండి. చూడండి, ఒక క్వశ్చన్, ద రూట్స్ ఆఫ్ x³ -14x² plus 56x -64 is equal to 0 are in AGP, AP, HP, GP. దేనిలో ఉన్నాయి అంటాడు. మీరు ఒక్కటేనండి, ఇక్కడ చూడండి ఏముందండి, పర్ఫెక్ట్ క్యూబేనా. సో కాన్స్టెంట్ టర్మ్ పర్ఫెక్ట్ క్యూబ్ ఉంటే చాలు, దోస్ ఆర్ ఇన్ జీపీ. ఇంకేమీ చేయాల్సిన పని లేదు, ఆర్ ఇన్ జీపీ. సింపుల్. మీరు ఎక్కడైనా కాన్స్టెంట్ టర్మ్ కనుక పర్ఫెక్ట్ క్యూబ్ ఉన్నట్లయితే దట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ జీపీ. సింపుల్గా తీసుకోవచ్చండి, పెద్ద ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు, చాలా రిలాక్స్గా చేసుకోవచ్చండి. ఇది అడ్వాంటేజ్. సపోజ్ ఇంకో ప్రాబ్లం చూస్తాను, ఆ ప్రాబ్లం ఓకే అయిపోయిందండి. ఇప్పుడు మీకు ఓకే ఇంకొక ప్రాబ్లం మీకు తెలియజేస్తాను.
ఇప్పుడు మనం if the roots of if the roots of x cube minus 7x square plus 14x plus k is equal to 0 are in GP, then k is equal dash option 1 minus 8, option 2 8, option 3 7, option 4 minus 7. చూడండి ఇక్కడ ఫస్ట్ k ఎక్కడ ఉందండి? కాన్స్టెంట్ టర్మ్. మనకి ఎలా ఉండాలన్నాను? పర్ఫెక్ట్ క్యూబ్ ఉండాలి. పర్ఫెక్ట్ క్యూబ్ అంటే ఇది పర్ఫెక్ట్ క్యూబ్, ఇది కూడా పర్ఫెక్ట్ క్యూబ్, అంటే ఈ రెండు కాదు కంపల్సరీగా. సింపుల్. ఇప్పుడు చూద్దాం. రూట్స్ ఆర్ ఇన్ జీపీ కదా, దేర్ ఫర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏంటండి? మైనస్ p3 హోల్ పవర్ 1/3 అంతే కదా. అంటే ఆల్ఫా రూట్ కాబట్టి f ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0నేగా. అంటే ఏంటి? ఆల్ఫా క్యూబ్ మైనస్ 7 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 14 ఆల్ఫా ప్లస్ k ఈజ్ ఈక్వల్ 0. ఓకే. ఇక్కడ మనకి p3 అంటే ఎంత అండి? k. p3 అంటే k. ఇక్కడ ఆల్ఫా క్యూబ్ ఎంత? ఇక్కడ మనకి ఆల్ఫా క్యూబ్ ఎంత వచ్చిందండి? ఆల్ఫా క్యూబ్ మైనస్ p3 అంటే మైనస్ k అంతే కదా. ఆల్ఫా క్యూబ్ మైనస్ p3 వస్తాయి కదా ఆల్ఫా వాల్యూ. అంటే ఆల్ఫా క్యూబ్ వాల్యూ ఎంత వస్తుంది? మైనస్ p3 అంటే మైనస్ k, అంటే ఇది మైనస్ k. ఓకే. తర్వాత ఇది ఇలా ఉంచుతాం, మైనస్ 7 ఆల్ఫా స్క్వేర్. చివరి సబ్ చేస్తాం. ఎందుకు? ఇప్పుడు సింప్లికేషన్ టైం సేవ్ అవుతుంది కదా. సో కేకే క్యాన్సిల్. టైం సేవ్ ఎలా చేయాలో నేర్చుకోండి. ప్రాబ్లం చేయటం ఒక ఇది ఆర్ట్. ఇక్కడ మన ఆల్ఫా వాల్యూ సబ్స్టిట్యూట్, టైం ఎందుకు వేస్ట్. ఇప్పుడు మైనస్ రైట్ సైడ్ పంపించు, అప్పుడు ఎంత అవుతుంది? 14 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 7 ఆల్ఫా స్క్వేర్. 7 1s 7 2s, ఆల్ఫా గెట్ క్యాన్సిల్. కాబట్టి ఇప్పుడు ఎంత అయిందండి నీకు? చక్కగా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 2 అయింది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా మనకి, మైనస్ p3. ఓకే. అంటే మైనస్ p3 అంటే మైనస్ k హోల్ పవర్ 1/3 ఈజ్ ఈక్వల్ టు అంతే కదా. ఓకే. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? మైనస్ k ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ ఎంత అండి? 8. therefore k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8. k వాల్యూ ఎంత అండి? మైనస్ 8. సింపుల్. ఇక్కడ మనకి ఆల్ఫా వాల్యూ ఎంత అండి? మైనస్ p3 ఇదే కదా ఆల్ఫా వాల్యూ. ఇక్కడ మళ్ళీ మీకు ఆల్ఫా వాల్యూ ఎంత అండి? మైనస్ p3 హోల్ పవర్ 1/3. ఓకే. p3 ఎంత? మైనస్ k కదా. సో మైనస్ k హోల్ పవర్ 1/3 ఇదే కదా. ఓకే. సో k వాల్యూ మైనస్ 8. చూసారు కదండి. మనకి జీపీలో ఉన్నది అంటే చక్కగా హ్యాపీగా మీరు ఆన్సర్ వచ్చేసినట్టే. కాన్స్టెంట్ టర్మ్ మస్ట్ బి ఆల్వేస్ పర్ఫెక్ట్ క్యూబ్. సింపుల్. అలాగే మరొక ప్రాబ్లం కూడా కండిషన్ రావడం. ద కండిషన్ దట్ ద రూట్స్ ఆఫ్ the condition that the roots of 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 ax cube plus bx square plus cx plus d ax square plus bx square ax cube plus bx square plus cx plus cx ax cube plus bx square plus cx plus d is equal to 0 may be in GP. May be in GP. If so, options AB cube is equal to C square D. Option 2.
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కండిషన్ కావాలి కాబట్టి మనకేంటండి ఆల్ఫా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ V3 అంటే దాని అర్థము మైనస్ D/A అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ మైనస్ D/A హోల్ పవర్ 1/3. ఓకే, అంటే ఫస్ట్ మనం దే ఆర్ జీపీ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0 అంతే కదా. అంటే ఏమవుతుంది నీకు ఏ ఆల్ఫా క్యూబు ప్లస్ బి ఆల్ఫా స్క్వేరు ప్లస్ సి ఆల్ఫా ప్లస్ డి ఈజ్ ఈక్వల్ 0 అదే కదా. ఇప్పుడు ఏ ఇంటూ ఆల్ఫా క్యూబ్ అంటే ఎంత అండి మైనస్ D/A. ఓకే, తర్వాత దీని అలా ఉంచేద్దాం, బి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఈ ఆల్ఫా ప్లస్ డి ఈజ్ ఈక్వల్ 0. సో ఏ క్యాన్సిల్, ఇక్కడ మైనస్ డి ప్లస్ డి కూడా క్యాన్సిల్, అంటే మనకి ఫైనల్గా బి ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఈ ఆల్ఫా. సో ఆల్ఫా గెట్ క్యాన్సిల్, అంటే ఇప్పుడు ఏమొచ్చేసిందంటే మనకి బి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ మైనస్ సి. సో క్యూబింగ్ చేద్దాం, బి క్యూబ్ ఆల్ఫా క్యూబ్ ఈజ్ ఈక్వల్ మైనస్ సి హోల్ క్యూబ్ అంటే మైనస్ బి క్యూబ్ ఇంటూ ఆల్ఫా క్యూబ్ ఎంత అండి, ఆల్ఫా క్యూబ్ మైనస్ D/A ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి క్యూబ్. ఓకే, అంటే ఏమైందండి నీకు చక్కగా ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. చక్కగా మీరు గమనించినట్లయితే డిబి క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఏసీ క్యూబ్, డిబి క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఓకే ఏసీ క్యూబ్. సో డిబి క్యూబ్ ఇది. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో చక్కగా ఈ వీడియోలో మీకు ఏపీ జీపీకి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ క్వశ్చన్ ఎలా ఈజీ చేయాలో చెప్పానండి. నెక్స్ట్ వీడియోలో కూడా దీని కండిషన్ హెచ్పి అండ్ రిమైనింగ్ రూట్స్ కూడా చక్కగా వివరిస్తానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఇతరులకు ఉపయోగపడుతుంది అని అనుకున్నట్లయితే మీరు చక్కగా నా ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ని దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.